యువకుడు అమెరికా నుంచి గజపతి నగరం వచ్చి అభ్యర్థిగా టికెట్ అయితే వచ్చింది. మరి ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు? వాళ్ళ ఫ్యామిలీ కూడా పాలిటిక్స్‌లో ఉన్నది. మరి వాళ్ళని చూసొచ్చారా? అసలేంటి గజపతి నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారి మాటల్లోనే విందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఏంటి మీరేమో మంచి చూస్తేనేమో అదేదో 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు లాగున్నారు. ఇక్కడేదో చేద్దాం అన్నట్టుగా వచ్చినట్టున్నారు. అమెరికాలో హ్యాపీగా ఉండొచ్చుగా. ఎందుకొచ్చారు ఇండియా? ఎందుకు ఈ పాలిటిక్స్ మీకు? నేను 20 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్ళాను. వేరేస్ 9 ఇయర్స్ బ్యాకే ఇండియా రావడం జరిగిందండి. అంటే ఇక్కడికొచ్చి మా ఫ్యామిలీ తాలూకు లెగసీ కంటిన్యూ చేద్దాం అనే ఆలోచనతో బ్యాక్ వచ్చాను. ఏదో ఒకటి ఇక్కడే ఒక ఇండస్ట్రీ సైడో లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్ ఇక్కడ ఆస్పెక్ట్స్‌లో, ఎందుకంటే ఇక్కడ మేము ఉన్నతమైన ఫ్యామిలీ. తాతయ్య గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బేస్ చేసుకొని ఇక్కడే సొంత ఊరికి వచ్చి సొంత ఊరిలో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో రావడం జరిగింది. అయితే ఈరోజు పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక యువకుడు రాజకీయాల్లో వస్తే బాగుంటుందనే ఆలోచనతో కొత్త అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసి ఈరోజు మా కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా బాబాయ్ గారు డాక్టర్ కే నాయుడు గారు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నవారు. అయితే కొత్త జనరేషన్ పరిచయం చేస్తూ కొత్త అభ్యర్థిగా నన్ను ముందుంచి ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చారు. అయితే మరీ ముఖ్యంగా నేను తాతయ్య గారు ఫ్యామిలీ తాలూకు లెగసీ కంటిన్యూ చేస్తూ తాతయ్య గారు, ఫాదర్, అలాగే బాబాయ్ గారు ఈరోజు మూడో తరంగా నన్ను పరిచయం చేస్తూ రాజకీయ లెగసీ అనేది ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ. రాజకీయాలు అనేది ఒక కుటుంబ వ్యవస్థ. తెలుగుదేశం అనేది ఒక పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబ సభ్యులందరినీ లీడ్ చేస్తూ ఈరోజు ముందుకెళ్ళమని నాకు ఆదేశాలు కల్పిస్తూ ఈరోజు నేను ముందుకెళ్తున్నాను. తాతయ్య గారు ఏ రకంగా అయితే ప్రతి మనిషిని హ్యూమన్ టచ్ ఇచ్చి చేశారు, ఫాదర్ ప్రతి కార్యకర్తకి కష్ట నష్టాల్లో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు బాబాయ్ గారు కూడా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పనులు చేశారు. ఇవన్నీ కలిపి ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ అనేది రాజకీయాల్లో వస్తే ఈ మూడు కలిపి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ముందడుగేసి రాజకీయాల్లో రావడం జరుగుతుంది. విలేజెస్‌లోకి వెళ్తుంటే అనిపిస్తుంది. మీ తాతగారి, మీ బాబాయ్, మీ నాన్నగారి గురించి చెప్తుంటే మీకు అనిపిస్తుంది. ఇగో ఇది నాన్నగారు తాతయ్య గారు చేపించిన బ్రిడ్జి లేకపోతే ఇది ఆయన డెవలప్‌మెంట్ ఇలాంటి అవును. హౌ డు యూ ఫీల్? ఎట్లా అనిపిస్తుంది అని చూస్తుంటే? ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది కదా సార్, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేటప్పుడు తాతయ్య గారిని స్టార్ట్ చేస్తే మీ తాతగారు మా ఊళ్ళో 90స్లో ఇల్లులు కాలిపోతే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఎడ్ల బండ్ల మీద దుప్పట్లు, ఫుడ్ అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా యాజ్ అన్ ఎన్జిఓ, యాజ్ నాట్ యాజ్ అ పొలిటీషియన్. ఎస్. కుటుంబాన్ని తరపున నిలబడి వాళ్ళందరికీ కూడా సాయం చేశారనేది ఒక 6-7 గ్రామాల్లో నాకు చెప్పారు. అదేవిధంగా ఫాదర్ కొన్ని విషయాల్లో అయితే తగు తీర్చడంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, కుటుంబ సభ్యుల ఇబ్బంది వచ్చినా ఈయన దగ్గరుండి అందరినీ కలిపే విధంగా తీసుకెళ్తారు. అదేవిధంగా బాబాయ్ గారు అయితే ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు చాలా విలేజెస్లో సీసీ రోడ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్లో కానీ, బేసిక్ కమ్యూనిటీస్ మీద చాలా బాగా వర్క్ చేశారు. ప్రతి రోడ్లో కూడా ఆయన చేసిన మార్క్ అనేది లేకుండా లేదు. ఇప్పటికీ అవే కనిపిస్తున్నాయి మీరు తిరుగుతుంటే కనిపిస్తున్నాయి? అవే ఉన్నాయి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో అవే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో రూరల్ డెవలప్మెంట్లో అయితే మాత్రం పూర్తిగా కనుమరుగైపోయి ఒక విలేజ్ నుంచి ఒక తగు కోర్టుకి వెళ్ళాలంటే అది ఎంతో అవమానంగా ఫీల్ అవ్వరు. సో ఏదున్నా విలేజ్ పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడి సెటిల్ ఆలోచన చేసేవారు. ఎందుకంటే ఏ కుటుంబం కూడా కోర్టు ద్వారా నష్టపోయే పరిస్థితి కనిపించకూడదు. అంటే కోర్టు ఫీజెస్, లాయర్ ఫీజెస్ ఇవన్నీ కూడా ఏ కుటుంబానికైనా ఆర్థికంగా అది చాలా వీక్నింగ్ చేస్తుంది, అంటే ఫైనాన్షియల్గా వీక్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఊరు పెద్దల దగ్గర ఒక సమన్వయం చూసుకొని చేసుకునేవారు. అయితే ఈరోజు అటువంటి సమన్వయం చేసే వ్యక్తులు కొంచెం తక్కువయ్యారు కాబట్టి ఈరోజు ఎక్కువగా శాతం వాళ్ళు కోర్టులు ఆశ్రయించడం, లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే తగు సాల్వ్ చేద్దామని ఉన్న వ్యక్తి తగు చెప్పినా కూడా ఇరు పక్షాల్లో కూడా ఐక్యత రాకుండా వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది.